ఇది కొత్తగూడెంలో ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమం, హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం. శ్రీ రామచంద్ర మిషన్ ఎంట్రన్స్. గేటు. ఈ మొక్కలన్నీ 9 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం పెట్టిన మొక్కలు. చూడండి హౌ దే ఆర్ మెయింటైనింగ్. ఈ ప్రతి మొక్క పెట్టడం, ప్రతి రాయికి. నేను శేషగిరి గారు. మరి అది లోపలికి పెట్టాం, అప్పుడు తడుతుందని దాన్ని బెల్ట్ పడేస్తాయి. చూడండి గ్రీనరీ ఎంత సింపుల్గా నీట్గా ఉందో. హౌ దే ఆర్. ఇవన్నీ ప్రతి మొక్క దగ్గరుండి పెట్టించిన మొక్కలు అన్నమాట. ఈ ఆశ్రమం కట్టిన ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి నుంచి 2022 వరకు నేను, శేషగిరి గారు, వరలక్ష్మి సిస్టర్, ఇలా పద్మావతి, ఇలా కొంతమంది అభ్యాసీల యొక్క దీక్షతోటి ఏర్పడింది. ఇది మాకు సింగరేణి స్థలం ఇచ్చింది. దీనిలో కృష్ణార్జునరావు గారు ప్రిసెప్ట్ ఉండేవారు. వారు సంరక్షణలో మేము ఆశ్రమం కట్టాము. బ్యూటిఫుల్. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సెంటర్ కోఆర్డినేటర్, అభ్యాసీలు ప్రేమగా ఆశ్రమాన్ని సంరక్షించుకుంటున్నారు. ఎంత బాగుందో చూడండి ఆశ్రమం. ఎటు చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఇది వెనక వైపు అన్నమాట ఆశ్రమం. ఆ ఇల్లు చూసారా? ఈ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం. ఎదురుగుండా ఇంట్లో ఉన్నప్పుడు కట్టించటం జరిగింది. చారీజీ మహారాజు గారు మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. సంతోషించే విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు 2002లో ఈ ఆశ్రమాన్ని పూర్తిగా తయారు చేయటం జరిగింది. ఈ 2002 నుంచి 2022 వరకు ప్రతిదీ మా నలుగురు కలిసి కట్టించటం జరిగింది. అందరు అభ్యాసీలు సహకరించారు ప్రేమగా. అదనమాట. ఇది కట్టించినప్పుడు మేము ఎవరు ప్రిసెప్టర్లో కాము, ఏమీ కాము, మంచి అభ్యాసీలమే అంతే. ఇది మేము చిల్డ్రన్ సెంటర్ లాగా కట్టుకున్నాము, అకామిడేషన్కి ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఒక సర్వెంట్ క్వార్టర్ లాగా 2 రూమ్స్ ఇస్తున్నాము. ఇది టోటల్గా ఇదంతా చిల్డ్రన్ సెంటర్. వెనకాల ఒక రూమ్ ఉంది చిల్డ్రన్ సెంటర్. ఈ 2 రూమ్స్ మేము సర్వెంట్కి ఇచ్చాము. ఇది చిల్డ్రన్ సెంటర్. ఈ రూమ్లో మేము చిల్డ్రన్ సెంటర్ కండక్ట్ చేస్తాము. సండే నాడు మాత్రం ఇది ఓపెన్ ఫర్ చిల్డ్రన్. అట్లా ఇప్పుడు ప్రస్తుతం ఫ్యామిలీ ఇస్తున్నాము. ఫ్యామిలీ అంతా కస్టోడియన్ లాగా ఉంచుతారు. ఈ మొక్కలు మేము అక్కడక్కడ తెచ్చాము. వెనక మొక్కలంతా ఇట్లా గ్రీనరీ ఉండాలని పెద్ద మొక్కలు పెట్టాము. మేము ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటే వచ్చాము. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్. దీంట్లో 250 మంది దాకా కూర్చునే హాల్ అన్నమాట. ఈ హాల్ కట్టాము. మధ్యలో చూసారా, తాండూరు స్టోన్స్ ఖచ్చితంగా వేయాలని వరలక్ష్మి సిస్టర్ బాగా అడిగేవారు. మాకు ఇది మనప్పాకం, బొనసాయి మనప్పాకం అనుకునేవాళ్ళం. మనప్పాకంలో ఎటువంటి స్ట్రక్చరు ఉన్నదో అటువంటి స్ట్రక్చర్ ఎక్కువగా ఇక్కడ కొత్తగూడెం ఆశ్రమంలో కనపడుతుంది. చూడండి, ఇది ఈ సింహాసనముకి చాలా అతను వచ్చి చూసుకున్నాడు. కుర్చీ కార్వింగ్ చేసే అతను ఇక్కడ నాకు ఈ డిజైన్ వేయాలనిపిస్తుంది అని చెప్పి తను డిజైన్ గీసుకున్నాడు. ఇదేంటంటే ఇక్కడ విచిత్రము చూడండి, ఈ బాల్, ఇదిగో ఈ బాలు కదులుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మూవబుల్ బాలు. 2 సింహాలు మనకి మనపాకంలో
2 సింహాలు ఎదురుగుండా చారిజీ మహారాజు గారు కట్టించిన ఆశ్రమంలో అక్కడ చూసాం కదా, అదే అన్నమాట చిన్నగా ఇక్కడ ఇట్లా కట్టడం జరిగింది. ఇది కూడా, ఈ కార్పెట్ కూడా కాశ్మీర్ నుంచి వచ్చిన కార్పెట్, చాలా వాల్యుబుల్ అనమాట. ఇట్లా అభ్యాసీలు ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ హార్ట్ తోటి ఇవ్వటం వలన ఈ చిన్న ఆశ్రమం కట్టుకోగలిగాము. ఇప్పుడున్న మనం అనుకుంటాము ఆశ్రమాలు కట్టటమేనే కాదు, కట్టిన దాన్ని సంరక్షించటం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ కావాల్సింది ప్రేమ ఎప్పుడైతే ప్రసరిస్తుందో అప్పుడు దాంట్లో రిచ్నెస్ కనపడుతుంది. అలా కొత్తగూడెం ఆశ్రమంలో అనుక్షణము అభ్యాసీలందరూ ఎంతో ప్రేమగా అందరూ కలిసిమెలిసి ఉండటం వలన ఇది కొత్తగా కట్టిన ఎక్స్టెన్షను. ఇప్పుడు ఉన్న అభ్యాసీలు, సెంటర్ కోఆర్డినేటర్ వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి కట్టారు. చాలా బాగుంది కదా. మొక్కలు మాకు గార్డెనర్ ఉండేవాడు, అతను చనిపోయారు. అతను పెట్టిన ఏ మొక్కని మళ్ళీ మేము తీయలేదు, దాన్ని మెయింటైన్ చేస్తున్నాము. చూడండి, సింపుల్, స్వీట్ అండ్ బ్యూటిఫుల్ కదా ఆశ్రమం. ఇక్కడ మేము చారిజీ గారు వస్తారు, అక్కడ చైర్ వేసి కూర్చోబెడదాం అనుకుని అది కట్టాము. అట్లా ప్రతి కన్స్ట్రక్షన్ వెనకాల ఒక చిన్న జ్ఞాపకము, ఆనందకరమైన విషయము చోటు చేసుకున్నాయి. ఆశ్రమం ఎప్పుడు ప్రేమతో నిండిన అభ్యాసీలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాగే కళకళలాడుతూ ఉంటుంది. కొత్తగూడెంలో చక్కటి అభ్యాసీలు ఉన్నారు. ఇదిగోండి మిషను, బోర్డు, హార్ట్ఫుల్.